ఇక 99 రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్స్ చూస్తే మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టుల మీద విరుచుకుపడుతున్నారు. పోలీసుల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు కీలక నేతలు సైతం హతమవుతున్నారు. అయితే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాల అదుపులో ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. వారికి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. దండకారణ్యంలో మళ్ళొకసారి బాంబుల మోతలతోటి తుపాకీ తూటాలతోటి దండకారణ్యం రక్తం ఒడిసింది. ఇప్పటికే ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ ఏదైతే బోర్డర్ ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా ఇప్పుడు ఏదైతే ప్రధానంగా అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీ కూంబింగ్ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఎక్కువ మంది మావోయిస్టులు అక్కడ ఉన్నారనేటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున డిఆర్జీ బలగాలు అట్లాగే కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆ యొక్క నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నటువంటి ఇంద్రానది పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్కి దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రానది ఉంటుంది. ఇంద్రానది పక్కనలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీస్ బలగాల కూంబింగ్ తోటి ఇప్పటికే మావోయిస్టులకి అట్లాగే ప్రధానంగా భద్రతా బలగాల మధ్య ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మొన్న గత వారం రోజుల బట్టి ప్రతిరోజు ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడనే ఏదైతే నేషనల్ పార్క్ దగ్గరే ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆడేల్పు భాస్కర్ ఏదైతే ఉన్నారో ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు చనిపోవడం జరిగింది. దాంతో పాటుగా కొద్దిమంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యులు అయినటువంటి ఏదైతే ఉన్నారో ప్రధానంగా బండి భాస్కర్ అంటే ప్రకాష్ వారితో పాటుగా ఆ నేషనల్ పార్క్ ఏరియా కార్యదర్శి ఇతర సంబంధించినటువంటి దాదాపు 10 మంది మావోయిస్టులు అదుపులో ఉన్నట్టు ఏదైతే సమాచారం ఉన్నది. ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఒకవైపు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తెలంగాణలోకి రానివ్వకుండా ఒకవైపు ఉంటే రెండో వైపు అసలు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఏదైతే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీ నేషనల్ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఇట్లా ప్రముఖులు ఏదైతే చనిపోతున్న సందర్భం అయితే నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ వరుస ఎదురు దెబ్బలతోటి మావోయిస్ట్ పార్టీలో ఉన్నట్టు నాయకత్వాన్ని టార్గెట్ చేసుకొని మరీ ఏదైతే పోలీసు పెద్ద ఎత్తున ఒకవైపు కూంబింగ్తో పాటు మరొక వైపు ఎన్కౌంటర్లు చేస్తున్న సందర్భం నెలకొంది. ఈ యొక్క వారితో పాటుగా ఈరోజు ఏదైతే అదుపులోకి తీసుకున్నటువంటి ఏదైతే తెలంగాణ వారితో పాటు మిగతా నాయకత్వాన్ని కూడా దాదాపు 10 మంది మావోయిస్టులు ఏదైతే నాయకత్వాన్ని పోలీసు అదుపులో ఉండటంతో అంటే భద్రతా బలగాల అదుపులో ఉండటంతో పౌర హక్కులు అట్లాగే మానవ హక్కులు పెద్ద ఎత్తున ఏదైతే వాళ్ళకి ప్రాణహాన్ని తలపెట్టొద్దని చెప్పేసి కోరుతున్న సందర్భంలో ఇక్కడనే మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాదరబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ఏదైతే మానవ హక్కులు ఏదైతే ఈరోజు మధ్య భారతంలో ఉన్న ఛత్తీస్గఢ్లో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మావోయిస్టుల పెట్టి ఏరివేస్తున్న సందర్భం అయిపోయినది. దీని పట్ల మీ స్పందన? ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతిమ యుద్ధం అనేది అంతిమ యుద్ధం కాదు, అక్రమ యుద్ధం. అక్రమ యుద్ధం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ రాజ్యాంగానికి అనుకూలంగా లేవు, అట్లాగనే అమల్లో ఉన్న చట్టాలకు అనుకూలంగా లేవు. ఉదాహరణకి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14లో ప్రతి వ్యక్తికి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, చట్టం ముందు సమానులే, చట్టాలు అందరికీ వీళ్ళకు ప్రతి వ్యక్తికి వర్తించాలి. ఆ విధంగా ఇక్కడ వర్తించట్లేదు. అట్లానే ఆర్టికల్ 21 ఆ జీవితాన్ని కానీ హక్కుల హరణ కానీ ఒక చట్ట ప్రకారం చేయాల్సింది తప్పితే ఇష్టం వచ్చిన రీతిలో చేయడానికి లేదు. అట్లాగనే ఆర్టికల్ 22 ప్రకారం కూడా పట్టుకున్న వెంటనే అతనికి ఇన్ఫర్మేషన్ చేయాలి. అరెస్ట్ చేసిన వాళ్ళని ఎందుకు ఇన్ఫర్మేషన్ చేసినా చెప్పాలి. అతను వాళ్ళ లాయర్లకు కానీ వాళ్ళ బంధువులకు కానీ తెలియజేయాలి. 24 గంటల్లో పట్టుకున్న వాళ్ళని వెంటనే కోర్టు ముందు అప్పచెప్పాలి. ఇవన్నీ జరగట్లేదు కాబట్టి ఇది అక్రమ యుద్ధం అని మేము అంటున్నాం. ఇప్పుడు మాకు బంధుమిత్రుల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ ఓడేలతో పాటు నిన్న జరిగిన సుధాకర్ గారి ఎన్కౌంటర్లో పాటు ఒక 10 మంది ఎవరెవరంటే ప్రకాష్, దిలీప్ ఇంకా కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నట్టు వారి బంధుమిత్రుల ద్వారా తెలుస్తున్నది. వెంటనే వారి దగ్గర ఉంటే వెంటనే చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం వారిని వెంటనే కోర్టులో హాజరుపరిచి వారికి కలిసి ఉండే రాజ్యాంగ హక్కుల్ని వాళ్ళని వినియోగించడానికి సహకరించాలని మా హక్కుల సంస్థ కోరుతున్నది. ఇది తప్పనిసరిగా పాటించాలి. ఇదేదో వ్యక్తిగత లాభాల కోసం కాదు,
ఇది మీరు చట్టం కోసం మీరు చెప్పే చట్టాన్ని మీరు పాటించకపోతే అది వ్యర్థం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఉన్న చట్టాలని రాజ్యాంగాల్ని గౌరవించుతూ వీరిని వెంటనే కోర్టులో హాజరుపరిచి వారి హక్కుల్ని కాపాడాలని కోరుతున్నాం. ఓకే, ఏదైతే ప్రధానంగా రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉన్నాయో అవి అందరికీ వర్తిస్తాయి. పట్టుకొని కాల్చి చంపడం కాదు, పట్టుకున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి, వాళ్ళకి పౌర హక్కుల్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పౌర హక్కుల సంఘంతో పాటుగా మానవ హక్కుల సంఘాలు మొత్తం కూడా చెప్తున్న సందర్భం ఉంది. ఇక్కడనే ఏదైతే మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాదర్బాబు గారు కూడా ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది పట్టుకున్నటువంటి వాళ్ళని అట్లాగే కోర్టులో హాజరుపరచండి, వాళ్ళకి హక్కుల్ని కల్పించండి, వాళ్ళు బతికేటువంటి స్వేచ్ఛను కల్పించండి అని చెప్పేసి ఖాదర్బాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చెర్రా రవి, 19 టీవీ ఖమ్మం. ములుగు జిల్లా